హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మనమైతే వినాయక చవితికి వినాయకుడికి ఇష్టమైన పాశం అయితే వండుకుందాము. మేమైతే బెల్లం పాశం వండుకుంటున్నాము. ముందుగా అయితే బెల్లంని అయితే కొంచెం వేడి చేసుకొని కరిగించుకోవాలి. ఒకవైపు పిండి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ మనమైతే పిండిని అయితే పిసుకోవాలి ముద్ద అయ్యేటట్టు. మన చపాతీ పిండి ఎలా తీసుకుంటామో అలా పిసుకోవాలి. తర్వాత కొంచెం తీసుకుంటూ మనమైతే తాలకాలు అయితే వేసుకోవాలి. తాలకాలు చేసుకున్న తర్వాత ఒకవైపు ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే పోసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అందులో కొన్ని అయితే మనమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం అవి వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేయిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక పక్క అయితే మనమైతే పాకం కోసం అయితే బౌన్లో అయితే బెల్లంని అయితే వేసుకున్నాము. అందులో కొంచెం వాటర్ అయితే పోసి మరగనివ్వాలి. అందులో అయితే తర్వాత మనమైతే ఈ జీడిపప్పు ఇవి వేయించుకున్నాం చూడు, కిస్మిస్, అవి అందులో వేసుకోవాలి. తర్వాత కొన్ని అయితే రెండైతే ఇలాచీలు తీసుకొని దాన్ని అయితే కచ్చగిచ్చ దంచుకొని అందులో వేసుకోవాలి. టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అది నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో కొన్ని వేసుకుని మనమైతే ముందుగా తాలకాలు చేసుకున్నాం చూడండి, అవైతే కొన్ని అందులో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. ముద్ద వేసుకుంటే అంటుకోపోతాయి. వేసి కొంచెం ఉడికిన తర్వాత నేనైతే కొంచెం అయితే పిండి తీసుకొని దాన్ని తడిపి పక్కనైతే పెట్టిన. వీడియో అయితే స్కిప్ అయిపోయింది. తర్వాత అందులో కొంచెం ఆ పిండిని అయితే వేసుకోవాలి. వేసుకుంటూ కలపాలి, లేకుంటే అడుగంటిపోతుంది అది. ఒక పక్కనైతే మనమైతే పాలైతే వేడి చేసుకుంటున్నాము. పాలు కూడా అందులో పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాశం ఉడుకుతున్నప్పుడు మనమైతే పాలు పోసుకోవాలి. అందులో పాలు పోసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మనం కొంచెం కలిపినా ఆపేసినా అదైతే కిందికి అడుగంటేసిపోతుంది. మనమైతే పాశం అయితే రెడీ అయిపోయింది చూడండి. దగ్గరకైతే అయిపోయింది. మనం చూడండి, మరీ లూజ్ కలెక్షన్ కాదు, గట్టిగా కాకుండా